హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీకు ఈరోజు మంచి బ్యూటీ టిప్ తీసుకొచ్చాను. అదేంటంటారా? మీ వయసు 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మిమ్మల్ని యవ్వనంగా చూపించే రెమెడీ ఇది. మీరు పార్లర్లకి వెళ్ళవసరం లేదు, ఇంట్లోనే ఖర్చు తక్కువలో ఇలా చేసుకుంటే మీ ముఖం చాలా మెరిసిపోతుంది. అదేంటంటారా? పప్పాయ, చిన్న బొప్పాకాయ ముక్క అండి. బొప్పాయ ముక్క, కొంచెం బీప్ పిండి, ఈ రెండే, ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం పాలు ఉండి పోసుకుంటే పర్లేదు, లేకపోయినా ఏం లేదు. ఈ రెండు ఉంటే చాలు. ఇది ఎలాగో చూద్దాం. మీరు ఇలా 4 రోజులకి 3 రోజులకి లేకపోతే తీరిక లేకపోతే వారానికి ఒకసారైనా సరే చేసుకున్నారనుకోండి, అస్సలు ఒక నెల రోజుల్లోనే మీ ముఖం ఎలా ఉందో మీరే, నేను చెప్పడం కాదు, ఆ మార్పు మీరే చూస్తారు ఒక నెల రోజుల్లో. వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని చూడండి. ఏం అవసరం లేదు, ఖర్చు కూడా ఏమి ఉండదు. చిన్న బొప్పాకాయ ముక్క, కొంచెం బిప్పిండి, అంతే, ఏం లేదు. పార్లర్లకి వెళ్ళి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇలా ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకొని రాసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఏ కెమికల్లు లేదు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఏ ఉండవు. ప్రతి ఒక్కరికి, ఏ చర్మానికైనా సరే, పొడి చర్మం అయినా సరే, ఏదైనా సరే, ఆయిల్ స్కిన్ అయినా సరే, దేనికైనా పడిద్ది. మనకు కావాల్సిందన్న చిన్న పప్పాయి ముక్క, కొంచెం బిప్పిండి వేసుకుంటే, కొంచెం పాలు వేసుకోండి, లేకపోతే లేదు, వేసుకోకపోయినా పర్లేదు. వేసుకుంటే కొంచెం ఇంకా కాస్త స్మూత్ మొహం అనేది, స్మూత్ పాల వల్ల నునుపుదనం వచ్చింది అనమాట. ఇది అంతే. బొప్పాకాయ ముక్క, బీపిండి రెండు బాగా మెత్తగా చేతితో నలిపిన ఇలా మెత్తగా అయిపోయింది. చూసారా అలా మెత్తకుండా? దాన్ని చేతి మీద రాసుకొని చూపిస్తాను. ఇలా రాసుకొని ముఖానికి కాదు, ఒంటికైనా సరే రాసుకోండి, మొళ్ళు మొత్తం రాసుకోండి. ఒక్క పావు గంట ఆగి సన్నీళ్ళతో చక్కగా కడిగేశారంటే సూపర్ ఉంటుంది అసలు. ఇలా కడిగి ఇలా రాసేసుకొని ఎంతోసేపు ఒక పావు గంట ఉండి సన్నీళ్ళతో కడిగేసుకున్నారంటే అసలు మీ ముఖం చాలా చాలా, ఒక నెల రోజులు చేయండి. నేను చెప్పేది కాదు, మీరే చూసుకోండి ఎలా ఉంటుందో. మీ ఫేస్ కానీ మీ ఒంటికైనా రాసుకోవచ్చు, ఏం కాదు. స్నానానికి వెళ్ళబోయే ముందైనా ఒక పావు గంట అరగంట ముందు రాసుకొని తర్వాత స్నానానికి వెళ్ళారనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళబోయే ముందైనా ఇలాగే ఒక అరగంట ముందు రాసుకొని సన్నీటితో స్నానం చేసిన కడిగే శుభ్రంగా ముఖానికైనా కడిగేసుకున్న ఆ తేడా మీరే చూస్తారు, నేను చెప్పడం కాదు. పప్పాయ చాలా మంచిదండి, విటమిన్ ఏ ఉంటుంది. కంటికి కానీ, షుగర్ పేషెంట్లకి కానీ చాలా మంచి ప్రోటీన్లు, ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో పప్పాయలో. బీప్ పిండి కూడా ముఖానికి పట్టించి ఒక పావు గంట కూర్చుంటారు కదా, అప్పుడు మౌనంగా కూర్చోండి. అది బాగా బీప్ పిండి కదా, అట్టకట్టినట్టు కట్టిద్ది మొహం అంతా ఎండిపోయినట్టు. అప్పుడు నవ్వి మాట్లాడకుండా కూర్చుంటే బాగుంటుంది. ఆ పావు గంట మాట్లాడకుండా కూర్చొని తర్వాత మొహం కడిగేసుకోండి. బీప్ పిండి అట్టకట్టినట్టు కట్టిద్ది కదా, అప్పుడు నవ్వినా ఇది చేసినా కొంచెం చిట్లినట్టు అయ్యిద్ది అనమాట. అలా కాకుండా ఒక్క పావు గంట అలా టీవీ చూస్తా కూర్చున్నారనుకోండి, ఇంకప్పుడు మీ ఫేస్ ఇలా ఒక నెల చేసి చూడండి, నేను చెప్పడం కాదు. మీ ఫేస్ మీకు చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు నేను ఇలా చేతికి రాశాను కదా, కొంచెము కడిగి చూపిస్తాను ఆగండి. చాలా చాలా బాగుంటుంది. తుడిసి చూపిస్తాను. ఇప్పుడు ఈ గుడ్డతోనమాట దీని మీద తుడుద్దాము చేతికి. నేను ఎక్కువ పావు గంట కూడా ఉంచుకోలేదు కదా, కాసేపే కదా. చూడండి, ఈ చేతికి తేడా మీరే చూడండి. ఇది పెట్టాను, ఈ చెయ్యి ఎలా ఉంది, ఈ చెయ్యి ఎలా ఉంది.
రెండిటికి తేడా మీకే తెలుస్తుంది కదా. నేను ఎక్కువసేపు కూడా ఉంచలేదు, 5 నిమిషాలు కూడా ఉంచలేదు. పెట్టాను, ఎమ్మటే తీసేసాను. చెయ్యి చాలా నునుపుగా ఉంది, బాగుంది. ఇది జస్ట్గా ఉన్నట్టు ఉంది. చూసారుగా మీ కళ్ళ ముందే. చూడండి, తేడా మీకే తెలుస్తుంది. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి. ఆ క్రీములని ఈ క్రీములని ఏవి పడితే అవి రాసి ముఖం పాడు చేసుకోకండి. ఇలాంటి న్యాచురల్ రాసుకోండి. పపాయ రాసుకోవచ్చు, టమాటా రాసుకోవచ్చు, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అవి రాసుకోవచ్చు. ఈ పపాయను బీపీని మటుకి చాలా చాలా రిజల్ట్ మీకు బాగా తెలిసి ఒక నెల చేసి చూడండి. రోజు కాపా మీకు కుదరదు అనుకుంటే 4 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి అయినా చేసుకోండి. నెల చేసిన తర్వాత చూడండి మీ ముఖం ఎలా స్మూత్గా ఉంటుందో, కలర్ ఎలా మారిద్దో మీరే చూడండి. నా చేయి చూసారుగా, ఇప్పుడు దీనికి రాశాను అనమాట. చాలా కొంచెం కలర్ మారినట్టు అనిపిస్తుంది. కాసేపు అదే ఇంకా పావు గంట ఉంచుకుంటే నేను ఇంకా బాగుండేది. అదనమాట. మీరు ఖచ్చితంగా వాడండి. మీ వయసు, మీ ఒళ్ళంతా పట్టించుకోండి, రాసుకోండి. స్నానానికి ముందు, స్నానానికి వెళ్ళినాకైనా సరే బంటికి మొత్తానికి రాసుకోండి. ఒక పావు గంట ఆగి స్నానం చేసేయండి. 10 సంవత్సరాలు మీ వయసుని వెనక్కి తీసుకెళ్ళచ్చు. చాలా గ్లోగా, చాలా యంగ్గా కనిపిస్తారు మీరు. ఎవరైనా సరే రాసుకోవచ్చు. పిల్లలేంది, పెద్దలేంది, ముసలోళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. ఇది ఎలాంటి ఇబ్బంది లేదు దీనివల్ల, నాది గ్యారెంటీ.